కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీలో కీలకంగా పనిచేసినటువంటి ఒక అధికారి మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తర్వాత తన భార్య దాదాపుగా కొన్ని రోజుల పాటు నిఘా పెట్టినటువంటి భార్య అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా ఈ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ మహిళను కూడా తిట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారాయి. వారాసిగూడలో ఉన్నటువంటి ఒక ఇంటిలో ఆ మహిళతో వివాహేతర సంబంధాన్ని గత కొంతకాలంగా అతను కొనసాగిస్తున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి భార్య అంటే జీహెచ్ఎంసీలో అడ్మిన్ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి జానకిరామ్ తనకంటే 20 సంవత్సరాలు చిన్న వయసు ఉన్నటువంటి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ జానకిరామ్ భార్య ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఇద్దరిని కూడా నిలదీస్తున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం మీకు కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు కూడా విషయం తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉన్న పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. జీహెచ్ఎంసీలో కీలకంగా ఉన్నటువంటి అధికారి ఇలాంటి చేష్టలు చేయడాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే కీలకంగా ఉన్న అధికారి ఈ విధంగా గత కొంతకాలంగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, సాక్షాత్తు నేరుగా భార్య వచ్చి ఇద్దరిని కూడా పట్టుకున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే పోలీసులు ఆ ముగ్గురిని జానకిరామ్ని అదేవిధంగా వారి భార్యని అలాగే ఆయనతో పాటు వివాహేతర సంబంధం ఉంచుకున్నటువంటి మరొక మహిళను కూడా నేరుగా పోలీసు వెహికల్లో ఎక్కించుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇద్దరికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఇలా కాలనీలోకి ఈ ప్రాంతంలోకి వచ్చి ఇలా గొడవ చేయడం మాత్రం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జానకిరామ్ భార్య ఏం చెప్తున్నారంటే ఈయనకు ఇలాంటి అలవాట్లు మామూలే. గత కొన్ని సంవత్సరాలుగా ఈయన ఎక్కడ ఏ శాఖలో పనిచేస్తున్నా కూడా, ఏ కార్యాలయంలో పనిచేస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలతో ఇలాంటి అఫైర్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నాడు, ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు అంటూ కూడా సాక్షాత్తు భార్య అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న పోలీసులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళతో కూడా చెప్తుంది. అంటే గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినా కూడా మీకు పట్టించుకోరా, నీకు తెలియదా, ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు అంటూ కూడా పదే పదే ఆమెను నిలదీస్తున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే జానకిరామ్ జీహెచ్ఎంసీలో కీలకంగా ఉంటారు. అడ్మిన్ శాఖలో అడ్మిన్ విభాగంలో ఆయన జాయింట్ కమిషనర్గా ఉన్నాడు. అలాంటి కీలకంగా ఉన్నటువంటి అధికారి ఇలాంటి చేష్టలు చేయడం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా అక్కడ స్థానికంగా కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే మార్నింగ్ నుంచి కూడా జీహెచ్ఎంసీ ఇష్యూ నడుస్తుంది. అంటే తాజ్ బంజారా హోటల్ని సీజ్ చేసినటువంటి జీహెచ్ఎంసీ ఇష్యూ ఒకవైపు నడుస్తుంటే, మరొక వైపు జీహెచ్ఎంసీలో కీలకంగా ఉన్నటువంటి అడ్మిన్ జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి జానకిరామ్ ఇలా వేరొక మహిళతో ఉన్నటువంటి రాసలీలు జరుపుతున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం బయటకు వచ్చే పోలీసులు ముగ్గురు కూడా అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి.